ఒక ఖర్జూర విత్తనం గాలిలో ఎగురుతూ నేలపై పడింది. బలమైన ఎండకు విత్తనం బాధపడటం ప్రారంభిస్తుంది. అప్పుడు ఒక ఒంటె వచ్చి దాని నోటి నుండి విత్తనానికి నీరు పోస్తుంది. అప్పుడు విత్తనం నెమ్మదిగా పెరుగుతుంది. ఇప్పుడు ప్రతిరోజు అన్ని జంతువులు కూడా సమీపంలోని సరస్సు నుండి నీటిని నింపి మొక్కపై పోస్తారు. కొన్ని నెలల తరువాత ఒక బలమైన మరియు పొడవైన ఖర్జూర చెట్టు ఏర్పడింది. అప్పుడు ఒంటె మరియు అన్ని జంతువులు ఒకే చెట్టు కింద తమ గూడును కట్టుకున్నాయి. ఒకరోజు ఒక వ్యక్తి చెట్టును నరికి దానిని తీసుకువెళతాడు. జంతువుల ఇల్లులు నాశనమైంది. కాని మరుసటి రోజు అదే నరికి వేయబడిన చెట్టు నుండి కొత్త ఖర్జూర మొక్కను పెంచారు. కాని ఒంటె ఏడవడం ప్రారంభించింది. ఎందుకంటే ఎవరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చెయ్యలేదు.